సౌత్ ఇంకా రాయి తెచ్చేసిందే. నాకేదన్నా అయితే ఏం చేసిండేది? సౌత్ కాదు చెప్తా. అంత పెద్ద రాయి తెచ్చి నా మీద చేసినావు, ప్రశాంతంగా వచ్చి ఆడుకున్నావు కదా నువ్వు. ఏ కలగన్నావా? చాలా సోపు నుంచి ఇక్కడే ఆడుకుంటున్నా. కావాలంటే ఆ చెనక్కాయలు అయింది అడుగు. నన్ను వదిలేరా, నాకేం బాగలేదా? కజ్జికాయలు చెనక్కాయలన్నీ వేసుకున్నా. ఎట్టలు పద్రాడు చూడు. ఏ నీ కథ ఏందో చెప్పు. కథ నా సౌత్. నేను కొట్టే దెబ్బలకి నువ్వు చేసిన పనులన్నీ గుర్తుకు రావాలే నీకు. ఏం చేస్తానమ్మమ్మ నేను? ఎందుకే నన్ను అలా ఆడిపోసుకుంటావు? నా సౌతి ఎంత అమాయకంగా అడుగుతున్నావే నువ్వా? నీళ్లు కొట్టేసి పొగట్లు కొట్టేసి రైతుల రాయి ఎత్తుకు చేసేసి నాకేదన్నా జరుగుంటే నేను ఇవన్నీ చేయలేదు, పోయా ఇక్కడి నుంచే. అబ్బా అబ్బా ఎన్ని అబద్ధాలు చెప్తున్నావే. దీంట్లో 4 దంచితే నిజాలు ఏందో చెప్తా దొంగలే నీకు. నన్నే ఎదురిస్తావా? నా బ్యాచ్ చూసావా? భావన ఎంతో మంది బుర్రలు పగలు కొట్టేస్తుండాలి. ఎవరినైనా గుర్రాలతో తొక్కిచ్చేస్తాడు. నవీన్ ఎవరినైనా పట్టుకొని నరికేస్తాడు. ఇంకా మా వరుణ్ కడప నుంచి వంకాయ బాంబులు తెచ్చేస్తాడు. నా ముద్దుల అన్న నీ నట్టింట్లోకి వచ్చి నరికేస్తాడు. ఇలాంటి బ్యాచ్ పెట్టుకుంటే నన్నే ఎదురుస్తావా? అందరినీ పరిగెత్తించి కొడతాను చూడే ఇప్పుడు. నువ్వు మమ్మల్ని ఏమి చేయలేవే. ఏ సైడ్ అవ్వా బూలొచ్చావా? నా ముద్దుల అమ్మమ్మ నన్ను కొడతావా? నా వల్ల ఏదైనా తప్పులుంటే ఈ మనవరాల్ని క్షమించవా? ఒక్కొక్కరి గురించి ఒక్కొక్కలాగా చెప్పినావు కదే. అది ఉలాస్ కవా. వాళ్ళకి గోళీలు ఆడేదే రాదు. దొంగదవులు మోసం చేసి వెళ్ళిపోయినారు. ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్. ఇంకొకసారిగా నన్ను ఉడకాడిచ్చినావు. అబ్బాయి కన్నెత్తి కూడా చూడనమ్మమ్మ నిన్న. ఒకసారి వదిలేయ్యా, నీకు దండం పెడతానా? సరే పో, జాగ్రత్తగా ఉండు. ఇంకొక బ్యాచ్ వేసుకొస్తా, అప్పుడు చెప్తాను కథ. ఇలా ఆడదానా వచ్చాయి మూడదానా? వదిలేసిపోయేదానికి సిగ్లా మీక? ఏంద్ర మన కార్తీక కష్టాలు వదిలేసిపోయినారా? అవునరా పార్దు, మా అమ్మమ్మ కాడ పరువు తీసినారా ఇలా. నీకు మేమున్నాం కార్తీక, నీకోసం ఏమన్నా చేస్తాం. నువ్వన్నా మేల్రా, రేపు చూద్దాం మా అమ్మమ్మ కథ. ఎదవుల్ని